183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే ఈ హామీలలో 5 హామీలను అమలు చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ప్రజాపాలన పేరుతో ఈ 5 పథకాలకు సంబంధించి కూడా ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక చేయబడతారో వారందరూ కూడా ఏ విధంగా దరఖాస్తు చేయాలంటూ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. రేపటి నుంచి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ, అలాగే ఏదైతే మున్సిపల్ వార్డుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ అప్లికేషన్స్ను స్వీకరిస్తారు. సో అసలు ఈ అప్లికేషన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ 6 హామీలు ఏంటి అనేటువంటి ఒక ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. 6 హామీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలను కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచింది. అవి మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, యువ వికాసం పథకం, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా. ఈ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక్క యువ వికాసానికి తప్ప మిగిలినటువంటి 5 పథకాలకు సంబంధించి కూడా ఒకే అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్లో 5 పథకాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ విధంగా ఈ దరఖాస్తు అనేది కూడా ఫిల్ చేయాలి అనేది కూడా ఒకసారి మీకు డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇదే దరఖాస్తు. రేపు ఎవరైనా కూడా తెలంగాణలో ఉంటున్నటువంటి వారెవరైనా కూడా ఈ పథకానికి అర్హులు. అంటే మెయిన్ అర్హులు ఏంటంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారు ఈ పథకాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు జెరాక్సు, అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి జెరాక్స్, ఈ రెండింటిని, అలాగే ఈ అప్లికేషన్ని రేపటి నుంచి 8 రోజుల పాటు జరిగేటువంటి ఈ స్పెషల్ డ్రైవ్లో అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ అప్లికేషన్ చూడొచ్చు. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చిహ్నం అక్కడ ఉంది. అలాగే ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ చిత్రం ఉన్నటువంటి దీంతో అభయహస్తం, గతంలో ఏ విధంగా అభయహస్తం అనే 6 గ్యారంటీలు తీసుకొచ్చారో వాటికి సంబంధించినటువంటి ఆ పథకాలను హైలైట్ చేశారు. ప్రజాపాలన 28 నుంచి 6 వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా స్వీకరించబోతున్నారు. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా ఇక్కడ కుటుంబ వివరాలు. సో ఫస్ట్ ఇంటి యజమాని, అంటే ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే పెద్ద ఉంటారో వారికి సంబంధించినటువంటి పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఎలా అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ కుమార్. ఇక్కడ ఈ విధంగా తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఇలా రాయాలి. ఇక్కడ ఫోటోని ఎవరైతే ఇక్కడ దరఖాస్తుదారుడు ఉంటాడో ఆయనకు సంబంధించినటువంటి ఫోటోని ఇక్కడ అంటించాలి. అదేవిధంగా పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, అలాగే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో, ఇద్దరు కాకుండా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారైతే ఇక్కడ టిక్ కొట్టాలి. అదేవిధంగా ఏ కమ్యూనిటీ, ఏ కులానికి సంబంధించినటువంటి వారో చాలా ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయాలి. ఎస్సీ అయితే ఎస్సీ అని పెట్టాలి, ఇక్కడ టిక్ చేయాలి. లేదు ఎస్టీ అయితే ఎస్టీ అని టిక్ చేయాలి, బీసీ అయితే బీసీ అని టిక్ చేయాలి. లేదంటే మైనారిటీలు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీరైతే ఇక్కడ ముస్లిమ్స్ అయితే ఇక్కడ మైనారిటీలు అని ఇక్కడ టిక్ చేయాలి. కాకుండా ఓసీలు అయితే, జనరల్ కేటగిరీ అయితే ఇక్కడ టిక్ చేయాలి. అలాగే పుట్టిన తేదీ ఇక్కడ మనం చేయొచ్చు. ఈ విధంగా డేటు ఏ తారీఖున పుట్టారు, 23/6/1982 ఇలా ఎగ్జాంపుల్గా ఇక్కడ చేయాలి. ఆధార్ నెంబర్ అంటే అన్నిటికంటే మెయిన్ కీలకం. మనం ఇచ్చేటువంటి అప్లికేషన్తో ఆధార్ కార్డు జెరాక్స్ను కూడా ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆధార్ కార్డు నెంబర్ ఉంటుందో ఈ నెంబర్ని ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయాలి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు, అంటే ఈ 2 పాయింట్స్ చాలా ముఖ్యం ఇక్కడ. అంటే ఒకవేళ పేరు అటు ఇటుగా ఏదైనా మిస్ అయినా కూడా ఈ ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కాబట్టి, అదేవిధంగా రేషన్ కార్డు నెంబర్ 1 2 3 4 ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రేషన్ కార్డు నెంబర్ను కూడా యాడ్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా చాలా కీలకం. ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏదో నెంబర్, ఏదో ఒక నెంబర్ మీదైతే
మెసేజెస్, ముఖ్యంగా మెసేజెస్ వచ్చేటువంటి, ముఖ్యంగా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే మీరు నంబర్, ఏదో ఒక నంబర్, ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒక నంబర్ రాస్తున్నాను, కానీ మీ నంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. వృత్తి, మీరేం పని చేస్తుర్రు? అంటే మీరు వ్యవసాయ కూలియా? లేకపోతే టైలరా? లేకపోతే ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేస్తారా? ఇలా క్లియర్‌గా ఏం పని చేస్తారో ఆ పనిని ఇక్కడ, కూలి అయితే కూలి అని ఇక్కడ రాయాల్సుంటుంది. అదే విధంగా వృత్తిని రాసిన తరువాత కుటుంబ సభ్యుల వివరాలనేది చాలా కీలకం. అంటే మీ ఫ్యామిలీలో ముగ్గురుంటున్నారా? నలుగురుంటున్నారా? మీతో పాటు మీ మీద ఆధారపడి తల్లిదండ్రులు ఎవరైనా మీతో పాటే ఉంటున్నారా? వారి వివరాలు, భార్య వివరాలు, పిల్లల వివరాలు కూడా ఇక్కడ రాయాల్సినటువంటి పరిస్థితి. అంటే నంబర్ 1 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ పేరు సమ్ XYZ. ఏంటి అంటే దరఖాస్తుదారునితో సంబంధం. అంటే నేను ఫ్యామిలీ పెద్దనుకోండి. ఒకవేళ నా వైఫ్, నా భార్య ఎవరైతే ఉన్నారో ఆమె పేరు ఇక్కడ రాశాననుకోండి. నాకు ఆమెకి ఉన్నటువంటి రిలేషన్ అంటే దరఖాస్తుదారునికి సంబంధం అంటే భార్య. అలాగే పిల్లలు, రెండవది నితిన్ అనుకుందాం, కొడుకు. లింగం అనేది అంటే వారు మేలా, ఫిమేలా? భార్య కాబట్టి ఫిమేల్, ఎఫ్ అని పెట్టాలి. పుట్టిన తేదీ, వాళ్ళు ఏ డేట్‌న పుట్టారో ఆ డేట్‌ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్లకు కూడా ఆధార్ కార్డ్ అనే నెంబర్‌ని ఇక్కడ వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటది. ఏ కాలమ్‌ను కూడా మిస్ అవ్వకుండా ప్రతి కాలమ్‌ను కూడా ఫిల్ చేయాలి. అలాగే వేరే ఇంకొక పాప ఉంది. ఆ పాప పేరు ఇక్కడ రాయడం. కుమారుడు, కుమార్తె. కుమార్తె అంటే ఫిమేలు. కొడుకు అంటే, కుమారుడు అంటే మేలు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్. ఇలా ఎంతమంది అయితే మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీలో ఉంటారో వారిని ఇక్కడ యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే రేషన్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ మీ తల్లిదండ్రులకి వేరే రేషన్ కార్డు ఉంది. అప్పుడు వారు సపరేట్‌గా దరఖాస్తుని ఫైల్ చేసుకోవాలి. లేదు మీ ఫ్యామిలీలో ఇద్దరు, ముగ్గురు పిల్లలే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. చిరునామా అంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఇంటి నంబరు, వీధి పేరు, గ్రామం ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ సంబంధించినటువంటి గ్రామం పేరు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు రాయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో కూడా వార్డ్ నెంబర్ ఉంటుంది. అంటే 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, ఒకవేళ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్‌లో ఎన్నో డివిజన్ నెంబరు, అక్కడ ఇలా వార్డ్ నెంబర్ రాయాల్సినటువంటి పరిస్థితి. మండలం పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఏ జిల్లా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఇలా టిక్ చేయండి అన్నారు. అంటే మీకు ఏ పథకం కావాలి అంటే ఒకే ఈ దరఖాస్తు మీద మొత్తం 5 పథకాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ కావాలనుకుంటే 5 కూడా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ టిక్ చేయాలి. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ టిక్ చేయాలి. అదేవిధంగా ఆల్రెడీ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఆ గ్యాస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు, మీకు గ్యాస్ సిలిండర్ ఉంది. ఆ సిలిండర్‌ని సరఫరా అంటే ఏ కంపెనీ చేస్తున్నారు అంటే హెచ్‌పీ అయితే హెచ్‌పీ, ఇండియన్ అయితే ఇండియన్, దానికి సంబంధించినటువంటి కంపెనీ పేరు ఇక్కడ రాయాలి. అంటే హెచ్‌పీ కాబట్టి అనుకోండి, నాకు హెచ్‌పీ ఉంది అనుకుందాం. హెచ్‌పీ రాశాను. లేదు ఇండియన్ ఉంది, అలా ఇండియన్ రాయొచ్చు. సో అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరు ఏడాదిలో ఎన్ని సిలిండర్లను వాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 6 అయితే 6, 7 అయితే 7, 8 అయితే 8. అంటే యావరేజ్‌న, ఇది పర్టిక్యులర్‌గా కన్ఫర్మ్‌గా అనేది ఏం లేదు. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీలో మీకు వాడుతున్నటువంటి సిలిండర్ల సంఖ్య ఎంతో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ 7 అయితే 7, సంవత్సరానికి 7 కాబట్టి 7 అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇది మహిళలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీలో 3 హామీలు చెప్పింది. మూడో హామీ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చెప్పింది. ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. ఆల్రెడీ జీరో టికెట్ పేరుతో ఆల్రెడీ ఆ పథకం కూడా స్టార్ట్ అయిపోయింది. మహిళలు ఏదైతే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కావచ్చు, అదేవిధంగా పల్లె వెలుగు, అలాగే సిటీకి సంబంధించినటువంటి బస్సెస్‌లో కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. లోకల్ ఆధార్ కార్డు చూసి వెంటనే కండక్టర్ టికెట్ ఇచ్చేస్తాడు కాబట్టి దానికి ఎక్కడా కూడా ఈ అంశాన్ని ఇక్కడ పొందుపరచలేదు. సో ఈ 2 అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి అంశాలనే ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్‌లో పొందుపరిచారు. ఇక రైతులకు సంబంధించినటువంటి
పథకం. అదే రైతు భరోసా పథకం. రైతులకు ప్రతి ఏటా కూడా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్‌లో 1.1 అనేది ఆప్షన్ ఒకటుంది. ఇక్కడ మనం చూడొచ్చు. మీరు రైతైతే అంటే మీకు పొలం ఉంది. సొంతగా ఆ పొలానికి సంబంధించినటువంటి యజమాని మీరే. రైతైతే రైతు అని టిక్ చేయాలి. లేదు రైతు కాదు. వేరే ఒకరి దగ్గర ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి మీరు పొలాన్ని కౌలుకు తీసుకొని మీరు సాగు చేస్తున్నారన్నప్పుడు, అప్పుడు ఇక్కడ కౌలు రైతైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు. మీరు యజమాని అయితే దానికి సంబంధించినటువంటి అప్పుడు కౌలు రైతుకు సంబంధించినటువంటి పట్టాదారు పాసు పుస్తకం కూడా ఎంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఆల్రెడీ యజమాని దగ్గర నుంచి మీరు దాన్ని లీజుకో, కౌలుకో తీసుకుంటారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ తీసుకొని ఆ నెంబర్‌ని అట్‌లీస్ట్ ఆ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్‌ని ఇక్కడ సమ్ నెంబర్ కౌలుదారుడైనా లేదంటే పొలానికి సంబంధించినటువంటి యజమానైనా సరే నంబర్‌ని చాలా ఖచ్చితంగా వేయాలి. అంటే ఏందంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది చాలా కీలకం భూమికి సంబంధించి కూడా. ఆ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు. మీరు సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలంటే ఏం సాగు చేస్తున్నారు? వరి వేస్తున్నారా? చెరుకా? మొక్కజొన్న? పత్తె? ఇలా మీరు ఏం సాగు అయితే చేస్తున్నారో ఆ సాగుకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ వరి అనేది మెన్షన్ చేయాలి. లేదు చెరుకు ఇంకోటి అలా వాటికి సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా సర్వే నెంబర్‌ని అలాగే విస్తీర్ణం అంటే సారీ అమ్మా ఇది ఎడిటింగ్‌లో తీసేయి. సాగు చేస్తున్న భూమి వివరాలంటే పంటకు సంబంధించింది కాదు. సర్వే నెంబర్ ఇది తీసేద్దాం. ఏటర్ ఇది కొంచెం ముఖ్యం అమ్మా. ఇక్కడ దాకా తీసుకో. ఇక్కడ పాస్ పుస్తకం మనం నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ నెంబర్ వేస్తాము. పాస్ పుస్తకం సంబంధించినటువంటి నెంబర్ వేస్తాము. సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నెంబర్ అనేది ప్రతి భూమికి కూడా చాలా కీలకం. ఆ సర్వే నెంబర్ 63/1 అని ఉంది. అక్కడ ఆ నెంబర్ వేయాలి. అదేవిధంగా కామా పెట్టి ఎన్ని ఎకరాలు ఉంది? మీకు భూమి ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరానా? 2 ఎకరాలా? 3 ఎకరాలా? 4 ఎకరాలు? ఇలా ఎంతుంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎకరాలుంటే 3 ఎకరాలు అని ఇక్కడ 3 అనే నెంబర్ వేయాలి. అదేవిధంగా రైతులే కాకుండా అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు. ఎవరైతే భూమి లేకుండా ఎవరైతే కౌలుకు తీసుకొని కూడా వ్యవసాయం చేయలేనటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. అంటే వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే దానికోసం కూడా ఈ ఆప్షన్‌ని కూడా ఈ అప్లికేషన్‌లో ఇచ్చింది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇదేది కాదు. రైతు కాదు, కౌలు రైతు కాదు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు మీ దగ్గర లేవు. అంటే మీరు ఆల్రెడీ ఓనర్ కాదు కాబట్టి, కౌలు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మీరు ఈ అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రూ. 12,000 దగ్గర టిక్ చేయాలి. ఉపాధి హామీ కార్డు ఆల్రెడీ మీరు ఉపాధి హామీ కింద ఎన్రోల్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్డు మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కార్డుకు సంబంధించినటువంటి నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒకవేళ రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి. రైతు కాకుండా కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి. దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సర్వే నెంబరు, అదేవిధంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవేవి కాదు, మీరు వ్యవసాయ కూలి, మీకు పొలం లేదు, అసలు సెంటు భూమి కూడా లేదు. అప్పుడు మీరు ఇక్కడ టిక్ చేయాలి. ఇక్కడెక్కడా కూడా టిక్ చేయకూడదు. ఇక్కడ టిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. మరొక కీలకమైనటువంటి పథకం ఇదే ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి. అంటే ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారికి ఆల్రెడీ హామీ ఇచ్చింది. ఇల్లు లేని వారికి జాగా ఇస్తాము, జాగాతో పాటుగా ఇంటి నిర్మాణాన్ని కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ కూడా చెప్పింది. ఇక్కడ ఇల్లు లేని వారైతే ఇక్కడ టిక్ చేయాలి. అదేవిధంగా అమరవీరులు మరియు ఉద్యమకారులు అంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే బలిదానం చేసుకున్నారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నారో వారికి ప్రత్యేకంగా 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, అంటే వీరికంటే కూడా ఎక్కువ స్థలాన్ని, ఇంటి స్థలాన్ని అదేవిధంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఒకవేళ అమరవీరుల కుటుంబంగానైతే ఇక్కడ టిక్ చేయాలి. వారి పేరు ఎవరు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి పేరును ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ సంవత్సరంలో చనిపోయారు
అంటే బలిదానం చేసుకున్నటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్‌ని ఇక్కడ 2009 అయితే 9, 4 అయితే 4, 7 ఏ డేట్ అయితే ఆ డేట్‌ని ఇక్కడ ఆ ఇయర్‌ని ఇక్కడ ఎయ్యాలి. అప్పుడు చనిపోయిన టైంలో పోలీస్ కేస్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. అంటే పోలీస్ కేసు నమోదై ఉంటుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నంబర్ పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. ఆల్రెడీ మీరు దానికి సంబంధించినటువంటి ఆ కేసు వివరాలన్నిటిని కూడా తీసి పెట్టుకొనుంటారు కాబట్టి, ఆ నంబర్‌ని ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి. ఏది అమరవీరుల కుటుంబాలైతే అలాగే ఉద్యమకారుల కుటుంబాలైతే కూడా డెత్ సర్టిఫికేట్ నంబర్ అంటే చనిపోయిన తర్వాత మరణ ధృవీకరణ పత్రానికి సంబంధించినటువంటి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ను కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా వీరు కాదు, చనిపోలేదు, బలిదానం చేసుకోలేదు. కానీ ఉద్యమంలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? యెస్. మీరు పాల్గొంటే అవును. లేదంటే మీరు పాల్గొనలేదు. మీరు కేవలం ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించినటువంటి వారే. కాదు. అలాగే ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, మీ మీద కేసులు పెట్టి ఉంటే, ఆ కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నంబర్‌ను ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ మీరు జైలుకు వెళ్లి ఉండుంటే, ఆ జైలుకు సంబంధించినటువంటి వివరాలు కూడా. ఆ జైలు పేరు ఫర్ ఎగ్జాంపుల్ చెంచల్గూడ అనుకుందాం. స్థలం హైదరాబాదు. జైలు పేరు ఇక్కడ రాయొచ్చు. చెంచల్గూడ జైలు. స్థలం హైదరాబాద్. శిక్ష సంబంధిత వివరాలు. అంటే ఏం శిక్ష పడింది? మీకు సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంటుంది. ఏం శిక్ష? అంటే మీరు దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ పొందుపరచాలి. అంటే మీరు ఏదన్నా ఒక వెహికల్‌ని తగలబెట్టడమో, లేదంటే ఎక్కడైనా ధర్నా చేయడమో, లేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డుకోవడమో, వారి విధులను అడ్డుకోవడం అలాంటిది ఏదో ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. దానికి సంబంధించి కూడా ఎన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉన్నారు? లేదా ఎన్ని నెలలు ఉన్నారు? 6 నెలలు ఉన్నారనుకోండి. 6 నెలలు. అంటే మీరు సంబంధిత వివరాల్లో పూర్తిగా ఎంటర్ చేయకపోయినా కూడా ఇది మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎన్ని నెలలు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఇకపోతే గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ కరెంటే వినియోగిస్తారు కాబట్టి వారు ప్రతి నెల కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కారు ఇక్కడ ఈ అంశాన్ని కూడా ఈ దరఖాస్తులో పొందుపరిచింది. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఇక్కడ దానికి సంబంధించినటువంటి కాలం ఇక్కడ ఉంది. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత? మీరు ఒకవేళ 100 యూనిట్లు లోపు అనుకోండి, ఇక్కడ రాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకి 50 యూనిట్లే వాడుతున్నారు. 50 అయితే 50. లేదు ఇక్కడ 99 దాటి 100 దాటేశారు. అప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయొద్దు. అప్పుడు ఇక్కడ చేయండి. 120 యూనిట్లు అయితే 120. లేదు 200 యూనిట్లు కూడా ఎక్కువగానే మీకు ఇంకా ఖర్చు అవుతుంది నెలవారీగా. సో ఇది కూడా వద్దు. 220 అయితే 220 రండి. అంటే 200 పైన ఉంటే ఇక్కడ రండి. అప్పుడు ఈ కాలమ్స్‌ని మాత్రం ఎక్కడ కూడా ఏమి మెన్షన్ చేయొద్దు. అదేవిధంగా మీటర్ మీరు వాడుతున్నటువంటి పవర్ మీటర్, కరెంట్ మీటర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ మీద ఒక నెంబర్ ఉంటుంది. మీకు వచ్చేటువంటి బిల్లు మీద పెద్ద అక్షరాలతో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని ఇక్కడ వేయాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఒక చిన్న మిస్టేక్, చిన్న నెంబర్ మిస్ అయిపోయినా కూడా మీరు మళ్ళీ ఆ పథకం మీకు రావడానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని ఈ దరఖాస్తుని ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి. చేయూత పథకం అంటే ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉంటారో, వృద్ధులు కావచ్చు, లేదంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారు కావచ్చు, లేదంటే ఎవరైనా ఒంటరి మహిళలు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందో వాళ్ళకి సంబంధించినటువంటి కాలం ఇది. చేయూత పథకం కింద ఎలా దీన్ని చేయాలో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చేయూత పథకం కింద నెలకు 4000 మరియు 4000 రూపాయలు ఇస్తారు. అదే ఒకవేళ దివ్యాంగుల పింఛన్ కింద 6000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ అంశాన్ని కూడా ఇక్కడ 5వ పథకం కింద చేయూత పథకాన్ని ఇక్కడ ఎంటర్ చేశారు. సో మీరు ఒకవేళ దివ్యాంగులైతే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ టిక్ చేయాలి. మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆల్రెడీ మీరు ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దాంట్లో మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్‌లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌ని మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఈ విధంగా
ఒక్క నంబర్ కూడా మిస్టేక్ కాకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలా కాదు, మీరు దివ్యాంగులు కాదు, ఇతరులు అంటే వృద్ధులు, ముసలి వాళ్ళు, అప్పుడు ఇక్కడ టిక్ చేయాలి. కాదు వితంతువులు, ఇక్కడ టిక్ చేయాలి. కాదు గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు అయితే ఇక్కడ, ఇలా చేనేత కార్మికులు అయితే ఇక్కడ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఇలా, పైలేరియా బాధితులు అయితే ఇలా, బీడీ టీకేదారు జీవన భృతి అయితే ఇలా, ఒంటరి మహిళ అలాగే బీడీ కార్మికుల జీవన భృతి, డయాలసిస్ బాధితులు, వీరందరికీ కూడా ఈ 4,000 రూపాయలు అంతకు మించి కూడా, కొంతమందికి కొంత ఎక్కువగా ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారు ఆ బాక్స్లో మాత్రమే టిక్ చేయాలి. అలాని అందరు ఇలా టిక్ చేసేస్తే అది ఒక రకంగా ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి ఈ అంశాలని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి అంటే 28/12/2023 నుంచి డిసెంబర్ 28 నుంచి ఇక్కడ చూడొచ్చు జనవరి 6 వరకు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉంటాయో పంచాయతీ కార్యాలయాల్లో అయినా, లేదు అక్కడ పెద్ద కొన్ని సభలు ఏర్పాటు చేస్తారు, అక్కడికి వెళ్ళైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డ్స్ ఉంటాయి, ఆ వార్డ్కి సంబంధించినటువంటి ఆఫీసెస్లో ఇవ్వచ్చు. లేదు కార్పొరేషన్ అనుకున్నాం, కార్పొరేషన్కి సంబంధించినటువంటి డివిజన్లో అయినా కూడా ఆఫీసుల్లో అక్కడ ఆఫీసర్లు ఉంటారు, ఈ 8 రోజుల పాటు అధికారులు ఉంటారు. ఎంత రద్దీ ఉన్నా కూడా, కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా మొదటి రోజు అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 2-3 రోజులు గడిచిన తర్వాత అయినా కూడా వెళ్ళొచ్చు. అయితే ఖచ్చితంగా ఈ 8 రోజుల్లో వీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ని ఇవ్వాలి, అప్లికేషన్ నీట్గా ఫిల్ చేయాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డు కంపల్సరీ, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వీరు మాత్రమే ఈ 5 పథకాలకు అర్హులు. ఇందులో ఒక యువ వికాసం తప్ప, అంటే యూత్కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీ తప్ప మిగిలినటువంటి 5 హామీలను కూడా వెంటనే అమలుపరచడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖున. అంటే 6వ తారీఖు నాటికి కేవలం నెల రోజుల్లోనే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఏ విధంగా కంకణబద్దులయ్యారో అనే దానికి ఈ నిర్ణయం అనేది కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సో తెలంగాణలో ఉంటున్నటువంటి పేదవారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇలా దరఖాస్తును, అప్లికేషన్ను ఫిల్ చేసి, ఎక్కడైతే ఆ లోకల్గా ఉన్నటువంటి, అంటే మీకు ఆధార్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనిచేస్తున్నారు అనుకుందాం, హైదరాబాద్లో పనిచేస్తున్నారు, మీ ఆధార్ కార్డు వచ్చి సొంత ఊరిలో ఉంటుంది, ఇక్కడ ఇవ్వకూడదు. అంటే మీరుంటున్నటువంటి డివిజన్ పరిధిలోనో లేదంటే కార్పొరేషన్ పరిధిలోనో ఆ వార్డు పరిధిలోనో ఇక్కడ ఇవ్వకూడదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి వెళ్ళే ఇస్తే వెంటనే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హులుగా అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ గ్రామం, ఏ విలేజు, ఏ వార్డు అయితే అక్కడ మాత్రం మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సు, మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్సు ఆ కార్యాలయాలకే వెళ్ళి అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇది అప్లికేషన్ ఫామ్, ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిలప్ చేయాలనే దానిపై ప్రత్యేక విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్.